కింద అట్టడుగు ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయకపోతే ఈ ఫలితాలు ఆలోచన విధానాలు అనేది ఈ రూరల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్కి చేరట్లేదు. అటువంటి ఏరియాలో ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చేయటాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసిన విధానంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం వలన మనకి ఈ అరుదైనటువంటి ఈ యొక్క డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం కూడా మాకు కూడా నచ్చింది. ఏంటంటే ఏదో డాక్టరేట్ అంటే ఏదో చేస్తే ఇస్తారేమో కానీ ఎక్కడెక్కడో రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాస్లో చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అని చెప్పి వాళ్ళందరూ చెబుతూ ఉంటే ఈ రకంగా గుర్తించడం కూడా మాకైతే కొంచెం ఆనందం అనిపించింది. ఇక్కడ మేమైతే ఇటువంటి దానికోసం అయితే మేమైతే చేయలేదు. కానీ దీని మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన యొక్క అన్ని అవకాశాలను వదులుకొని ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు మేము కూడా ముందుండి మేము కూడా దాంట్లో భాగం పంచుకోవాలనుకోవటం ఉంది. తర్వాత లయన్స్ క్లబ్లో మెంబర్గా చేరి ఈ సేవా కార్యక్రమాలు చేద్దామనుకోవటం. తర్వాత వేదం సంస్థ ద్వారా మా గ్రామంలో చదువుకున్నటువంటి పిల్లలు వేదం సంస్థ స్థాపించి ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మోటివేషన్ అనేది మెయిన్గా పెట్టుకోవాలి. డెవలప్మెంట్కి పిల్లలు ఎలా చదువుకోవాలి, ఏం చేస్తే ఏమవుతారని చెప్పి ఆ మోటివేషన్ ఇవన్నీ కూడా చూసుకుంటూ కలిసి చేసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇదవటం. తర్వాత మాకు తోచింది ఏంటంటే ఎక్కడైతే అవసరమైందో మా చేతనైంది చేసుకుంటూ వచ్చాము. అవన్నింటికి కూడా ఇంత గుర్తింపు వస్తారని కూడా మేము ఇప్పుడు ఈనాడు కూడా అనుకోలేదు. ఇది రావటం అనేది మా గ్రామానికి మాకు మా సర్కిల్లో ఉన్నటువంటి ఈ సంస్థలన్నిటికీ కూడా చాలా గుర్తింపు లభించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.